హల్లెలూయా. ఎంతో మంది ఈ సమయాన్ని ఈ దినాన్ని చూడలేక మరి బాధపడుతూ బలహీనతలో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. అయినప్పటికీ దేవుడు తన కృపతో మనల్ని అతని కొరకు బలపరిచిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి కొంత సమయాన్ని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. మరి దేవుని కృపలో మనం ముందుకు సాగుదాం. 91వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. 91వ కీర్తన 15. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో అతనికి నేను తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. చాలు. చిన్న ప్రార్థన చేద్దాం. మీతో దేవుడు మాట్లాడాలని ఒక్కసారి మీ హృదయంలో మీరు ఒక చిన్న మాట, దేవా స్తోత్రము తండ్రి, దుమ్మును ధూళిని చెత్తను అలపుడన భాగ్యుడను ఎందుకు పనికిరాని వాడిని ఏలిష మీద కుమ్మరించబడిన బలమైన అభిషేకం నా పైన ఇబ్రల మీద కుమ్మరించి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు మాతో మాట్లాడగలవని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి గొప్ప చేసేదను. ఈరోజు మొరపెట్టుచున్న బిడ్డలారా, నీకు దేవుడు తోడుగా ఉండబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. ఈరోజు శ్రమ అనే వారు లేదు అని చెప్పడానికి లేదు. అనేకమైన శ్రమల గుండా ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డలు ఏదో రకమైన శ్రమ వారి జీవితాన్ని రకరకాలుగా బలహీనపరిచే వారుగా ఉన్నారు. కానీ ఈరోజు నువ్వు మొరపెడితే దేవుడు నీకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. శ్రమ అనేది మనకచ్చే శరీర రకంగా శ్రమ, మనుషుల ద్వారా కలిగే శ్రమ, లోకములో మరి సంచారం చేస్తున్న అపవాది ద్వారా కలిగే శ్రమలు, ఎన్నో రకరకాల ఆటంకాలు మన జీవితాన్ని భంగపరుస్తూ ఉంటాయి, భక్తిని అనేక సార్లు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇక్కడ మరి భక్తుడైన మోసే మరి మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు అతనికి ఉత్తరం ఇచ్చాడు. మరి ఎలాంటి శ్రమ అంటే, ఒక పక్క శత్రువులు అతని వెనుక తరుముతూ ఉన్నారు. 6 లక్షల ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశముల నుండి కనాను దేశానికి నడిపించడానికి ఆయన బయలుదేరి ఉన్నప్పుడు అతనికి కలిగిన శ్రమ ఏమిటంటే ఈ శ్రమ. ఈ శ్రమలో దేవుడు అతనికి ఉత్తరం ఇచ్చాడు మొరపెట్టినప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు నీకున్న శ్రమ అది నాకు తెలియదు కానీ పరమ తండ్రి అయిన దేవునికి మాత్రం తెలుసు. ఆ పరిశుద్ధుడైన దేవుడు నీకు ప్రతి ఆటంకాలు, ఏది నువ్వు దాటలేని పరిస్థితులు, నిలవలేని పరిస్థితులు, తట్టుకోలేని పరిస్థితులు, భరింపజాలని పరిస్థితులు నీ జీవితంలో అవన్నీ నువ్వు చుట్టే సంచారం చేస్తూ ఉండవచ్చు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితుల మధ్యలో దేవునికి మరి గొప్ప ప్రవక్త అయిన మోసే గారు మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి ఉత్తరం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేమన్నాడు? శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అని అతన్ని విడిపించి గొప్ప చేసేదను. ఈరోజు దేవుడు శ్రమలలో నీకు తోడై ఉండి నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను గొప్ప చేయబోతున్నాడు. నీ మొరను దేవుడు ఆలకించి నీకు ఉత్తరం ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో సార్లు మనం వింటాం దేవుని వాక్యాన్ని, కానీ ఇక్కడ మోసే ఆ పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నప్పుడు అతనికి ఎన్ని భయాలున్నాయి. దేవుడు నా మాట వింటాడో వినడో ఒక భయం, ఈ ప్రజలు అరిచే అరుపులను బట్టి ఒక భయం, వెనుక శత్రువులు అరిచే అరుపులను బట్టి ఒక భయం. అన్ని భయాల గుండా నా జీవితానికి దేవుడు ఈ క్షణములో, ఇలాంటి సమయములో దేవుడు నాకు జవాబిస్తాడు నిజంగానే అని తన హృదయములో ఉన్నది బాధ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీవు గుండెల్లో కూడా అలాంటి బాధ, భయం, కలవరము నేను అనేక సార్లు అది కలవర పెడతా ఉంటది. సాతానుడు ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని కార్యము నీ ఎడల జరగడానికి నువ్వు హ్యాపీగా వెళ్ళలేవు, కానీ ఆటంకాలు, శ్రమలు, పోరాటాలు, నిందలు, అవమానాలు అన్ని చుట్టూ తిరిగినప్పుడు, అవన్నీ నువ్వు దాటినప్పుడే నువ్వు గొప్ప కృపను నువ్వు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ భక్తుడైన మోసే అనుభవించిన బాధ ప్రజల కొరకై అనేక మార్లు శ్రమ పడుతూ ఉన్నాడు. శత్రువులు కలిగించే శ్రమ, వారితో ఉన్నటువంటి ప్రజలు కల్పించే శ్రమ, అన్నిటి నుంచి దేవుడు అతనికి విడిపించడానికి కారణం ఏంటంటే అతడు మొరపెట్టకపోతే ఆ విడుదల అనేది దొరికేది కాదు. మొరపెట్టడం, మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. మన మొర వినాలి. ఎంతగా మన పిల్లలు ఎలా మారం చేసి వారు ఏడ్చినప్పుడు దేవుడు సన్నిధిలో మనం ఏం చేస్తాం? మన పిల్లల కొరకు గోల తట్టుకోలేక వారికి ఏదో ఒకటి చేయాలని ఆశపడతా ఉంటాం. ఈరోజు నీవు నేనంతే. నా మొర, నీ మొర దేవుడు ఆలకించి ఉత్తరం ఇచ్చి నీకు తోడై ఉండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయడానికి, ఆ ఒక్కడుగా ఉన్న మోసే తన వెనక ఉన్న 6 లక్షల జనాంగం గొప్పగా చేయడానికి కారణం ఏంటంటే ఆ శత్రువులు వచ్చి వీరి మీద పడి అందరినీ చంపినప్పుడు వీరొక్కరుగా ఎవరు లేకుండా అయిపోయేవారు కావచ్చు. కానీ శత్రువులందరి ఆలోచన అంతటిని దేవుడు తొలగించాడు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆదరణ మరి వారి జీవితంలో కలగడానికి కారణం ఏంటంటే దేవుడు వారికి తోడై ఉండి వారిని నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అలాంటి పరిస్థితులు నీకు ముందున్నాయేమో, నేను వెంటాడుతున్నాయేమో, నేను భయపెడతా ఉన్నాయేమో, నేను కలవర పెడతా ఉన్నాయేమో, నీకు మనశ్శాంతి లేక అవుతున్నాయేమో, కానీ అన్ని రకాల పరిస్థితుల గుండా దేవుడు నిన్ను నడిపించి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు గొప్పోడు అనడానికి కారణం ఏంటంటే చెప్పన్నా, ఈ శ్రమ నీ నుంచి దూరం అయితే గొప్ప దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. ఈ శ్రమ అనేది నువ్వు దాటకపోతే వాళ్ళ జీవితంలో ఏం జరిగిందండి? వాళ్ళు ఎన్నో రోజుల నుంచి అదే పరిస్థితి, అదే గతి, అదే బాధ, అదే అరుపు, అదే క్రియ వారు అనుభవిస్తున్నారు కదా అనడానికి ఈరోజు నువ్వు దేవునికి మొరపెట్టడం మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మొరపెట్టాలి. మనం అనుకుంటాం, మనం ఈ రోజు నుంచి నేను ఇట్లాగా ఉంటాను, నేను అందరికంటే గొప్పగా మొరపెడతాను, నేను వీరిలాగా మారిపోతాను, వారిలాగా నేను మారిపోతాను, వాళ్ళకంటే నేను ఎక్కువ చేస్తాను, వాళ్ళకంటే నేను ఇంకా మంచిగా ఉంటాను అని అనుకుంటాం. కానీ సాతాను నువ్వెవ్వరిలాగా ఉండకుండా, ఎందుకు పనికి రాకుండా వేస్ట్ గా చేసి నేను పక్క దొబ్బేస్తుంది. నువ్వు మొరపెట్టడము మానుకుంటావో, దూరం అవుతావో, దేవునికి కాస్త దూరం అయితే చాలు, నీ జీవితానికి ఎన్నో ఆటంకాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మోసే సీనాయి పర్వతం మీదకి ఎక్కినప్పుడు ఆ ప్రజలు అరిసే అరుపులను బట్టి అహరోను ఏం చేశాడు? వారి పోగులు అవన్నీ తీసి బంగారు దూడను చేసి, ఇదే దేవత, ఇదే దేవుడు, ఇదే మనకు గొప్పదని ఆరాధన చేసినట్టు నీ జీవితంలో నువ్వు ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేసి పడిపోయి దేవుని శిక్షకు పాత్రుడుగా మార్చబడి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈరోజు అంటున్నాను, ఇంతకుముందు
ఇప్పుడు ఆరాధన చేసిన పాట నేను ఫస్ట్ పెట్టినప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అవును, ఆయన తప్ప ఈ లోకంలో మనకు ఎవరైనా ఉన్నారా అంటే, ఆయన ఉండకపోతే మనకి ఎవరు ఉన్నా ఆయన లాంటి అనుభూతి మనకు కలిగించే వారు ఎవరు కనబడరు. దేవునికి మహిమ కలుగును గాక. నిజం, బాధల్లో శ్రమల్లో మొరపెట్టినప్పుడు అన్ని రకాలుగా ఉత్తరమిచ్చి మన జీవితాన్ని నెమ్మది పరిచేది ఆ పరమ తండ్రి. ఈ రోజు నువ్వు గమ్యం చేరడానికి, ఈ రోజు నువ్వు అది జాతడానికి, ఈ శ్రమ ఇశ్రాయేలు ప్రజలతో అటు ఐగుప్తు ప్రజలతో మోస కలుగుతున్న శ్రమలవి. నువ్వు దాటడానికి నువ్వు దాటుతావా, అక్కడనే జలిసి నా వల్ల కాదు ఇలా ఏం చేయలేదని ఇంకా వెనకకే వస్తావని ఆ శ్రమల గుండా మోసేను తన ప్రజలను అలా నడిపించి గొప్ప కార్యాలు చేస్తూ వారిని గొప్పవారిగా చేశాడు. గట్టిగా చప్పలు కొడదాం. గొప్ప శ్రమల గుండా నడిపించి గొప్ప కార్యాలు చేశాడు. గొప్ప కార్యం కాదా ఎర్ర సముద్రం పాయలు కావడం, ఒక్కరు కూడా కనబడకుండా కావడం, అది గొప్ప సమస్య కాదా? ఈరోజు నీ జీవితంలో ఏ ఆటంకం నిన్ను కలవర పెడుతూ ఉన్నది? ఈ శ్రమ నీ జీవితానికి కలిగి నీకు నిత్యము నెమ్మది లేకుండా చేస్తా ఉన్నది. ఆమె హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని కార్యమును చూడడానికి ఇక అవకాశం వచ్చిన గాని నిన్ను ఎంతో మంది వెనక్కి లాగి ఇక ఆ మహిమను చూడకుండా చేసేవారు ఎంతో మంది ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉండి ఆయన పెట్టిన మొర దేవుడు విన్నాడు, ఉత్తరం ఇచ్చాడు, వారికి తోడై ఉన్నాడు, శ్రమలు కూడా విడిపించాడు, అతన్ని గొప్పగా చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీకు శ్రమ కలిగింది, నువ్వు మొర పెట్టలేవు, తొందరపాటుతనం కలిగి ఎన్నిటికో మనము రకరకాల ఆలోచన కలిగి భయపడుతూ ఇక నాకు దేవుడు తోడై లేడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నేను దేవునికి ఎంత అన్యాయం చేశానని మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ శ్రమ కలుగుట నాకు మేలాయను అని అపోస్తలైన పౌలు అన్నాడు కదా. ఈ శ్రమ కలిగింది కానీ దేవుడేంటిదో ఐగుప్తు జనాంగంలో ఉన్న ఆ రాజుకు తెలియజేయడానికి దేవుని సన్నిధి అక్కడ ప్రజలు అనుభవించే శ్రమ, మోస అనుభవించే శ్రమ, దేవుడు చేసే అద్భుతమైన గొప్ప కార్యం ఏదో వారికి చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకు ఎన్ని శ్రమలు నీ జీవితాన్ని అల్లుకొని ఉన్నాయి. ఏది తప్పించుకున్నా అది నీ చుట్టే తిరుగుతుందా, నిన్ను కలవర పెడుతుంది. అది ఎప్పుడైనా నిన్ను కలవర పెడుతుందా? కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, చూడండి, ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. అయినను మీకున్నట్టు నాకును వివేచనా శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు? దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను, దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరము పొందిన వాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. చూడండి, ఇక్కడ దేవునికి మొరపెట్టి ప్రతిఫలము పొందదగిన నేను నా స్నేహితునికి ఏమైపోయాడు? ఇక్కడ అపహాస్యాస్పదముగా అంటే అతని కింద ఏం దేవుడు, ఏం ప్రార్థన, ఏం భక్తి, ఏం జీవితం అని అపహాస్యం చేయబడతా ఉన్నాడు. కానీ దేవుని సన్నిధిలో అన్ని రకాల కష్టములు మొరపెడితే దేవుడు మరి యోబును విడిచిపెట్టాడా లేక బాగు చేశాడా? ఆమేన్, హల్లెలూయా. ఆ శ్రమలలో అతనికి వివేచన ఉన్నది, జ్ఞానం ఉన్నది, బుద్ధి ఉన్నది, సర్వ సంపదలు దేవుడిచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆయనను మీకున్నట్టు నాకు వివేచన శక్తి కలిగి ఉన్నది.
మీకు ఇచ్చే వివేచనతో మాట్లాడుతున్నారో మీకున్నట్టు నాకు వివేచన ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మీకున్నట్టు నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మీకు ఇచ్చినట్టు నాకు వివేచన ఇచ్చాడు. కానీ ఆయనకు మొరపెట్టి పొందక పోయిన వారు ఎవరు లేరు. నేను పొంది ఉన్నాను, నాకు తెలుసు దేవుడు నా జీవితంలో ఏం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నిత్యం మొరపెడుతున్నావు, దేవుడు ఆ శ్రమల గుండా వినిపించి అందరికంటే గొప్పగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. ఈ రోజు నువ్వు ఉపవాసానికి వచ్చిన నీ జీవితంలో కొన్ని ఆటంకాలు, శ్రమలు, బాధలు, పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని ఎదురవుతా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈ పరిస్థితుల గుండా నువ్వు నడవకపోతే వివేచన, జ్ఞానము, బుద్ధి ఎలా దేవుడు యోబుకి ఇచ్చాడో అది కలిగిన ఉంటే ఆయన మొరపెడితే ఏది తక్కువ కాకుండా, ఏది లేకుండా, ఏది శూన్యముగా మార్చబడినది మరలా అన్ని అంతకంతగా అభివృద్ధి పరిచి పొందుకోవడానికి దేవుడు చేసిన గొప్ప కార్యం అదే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వేం చేస్తావు? దేవుడు ఒకటి చెప్తాడు, మనం ఒకటి చేస్తాం. అది ఒక్కటి మనం చేసే పొరపాటు. కానీ యోబు జీవితంలో అలా చేయలేదు. దేవుని బిడ్డలారా, వారు మాట్లాడారు, స్నేహితులు, ప్రాణ స్నేహితులు, తనతో ఉన్నవారు, ఎందుకురా, ఎందుకు ఇలా బ్రతుకుతున్నావు, అపహాస్యం చేశారు. వీరు తప్పు చేశాడేమో, పాపము చేశాడేమో, దోషము కలిగి ఉన్నాడేమో, ఎంతమంది జీవితాన్ని పతనం చేయడానికి కోరుకున్నాడేమో, అలా చేసే ఇంత ఐశ్వర్యవంతుడు అయ్యాడేమో అని ఎన్ని రకరకాల మాటలు వారు మాట్లాడుతూ ఉంటే తన గుండెలు బ్రద్దలైనా గాని అతడు మొరపెడితే దేవుడు నాకు చేసిన మేలుదని చెప్పుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మొరపెడితే ఏది కూడా జరగకుండా ఉండదు. మొరపెడితే, అడుగుతే ఏది దేవుడు ఇవ్వకుండా ఉండడు. కానీ నీ చుట్టూ తిరుగుతున్న నీ స్నేహితులే, నువ్వు కట్టుకున్న వారే, నిన్ను కన్నవారే, నిన్ను కొన్నవారే, నీ తల్లిదండ్రులే, నీ బంధువులే, ఇరుగువారే, నీ పొరుగువారే, నీ జీవితాన్ని అపహాస్యం చేసేవారు ఎంతమంది లేరు? ఎంతమంది నీ జీవితాన్ని ఇరగాలి చేసేవారు లేరు? అయినా దేవుని సన్నిధిలో మొరపెట్టిన యోబు ప్రార్థన విన్న దేవుడు ఈ రోజు నీ ప్రార్థన దేవుడు మానక వినబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తెలుసా? యోబుకు వివేచన, జ్ఞానము దేవుడిచ్చి ఉన్నాడు. ఆయన మొరపెడితే చేయకుండా మానేనా? చదువు మమ్మల్ని చదువు. దేవునికి ఆయనను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు? దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరము పొందినవాడైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. నీతియు యథార్థయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను. చూడండి, అతనిలో నీతి ఉన్నది, యథార్థత ఉన్నది అని ఇక్కడ ఏమన్నాడంటే, దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను మొరపెడితే ఇది కావాలి దేవంటే ఇది ఇచ్చాడు, అది కావాలి దేవంటే అది ఇచ్చాడు, అందరికంటే ఇలా ఉండాలనుకుంటున్న దేవుడు అంతకంటే జ్ఞానాభివృద్ధిని కలుగజేశాడు, మంచి వివేచన శక్తిని ఇచ్చాడు. ఈరోజు నీతి ఉన్నది, యథార్థత ఉన్నది, అయినా తన స్నేహితుల ద్వారా అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని నీకు ఉన్నాయి, నీతిగా ఉన్నావు, పడుతుంది, యథార్థంగా ఉన్నావు, నమ్మకంగా ఉన్నావు, దేవుని కొరకు మొరపెడుతున్నావు, సాగిల పడుతున్నావు, నీలో ఏ లోపము కనబడతలేదు, అందరు అపహాస్యం చేస్తున్నారా? వారిని బట్టే నువ్వు ఆగిపోతున్నావా? వారిని బట్టే నీ మొర ఆగిపోతున్నదా? కానీ యోబు మాత్రము వారందరూ అన్నా గాని అతడు మొరపెట్టడం మానుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అతనిలో ఉన్న వివేచన శక్తి అది. దేవునికి స్తోత్రం చెప్పడం అందరం హల్లెలూయా, హల్లెలూయా. వివేచన లేకపోతే బిడలారా
వారు చెప్పే వాటికి అన్నిటికీ చెవులు ఒప్పుతాం. వివేచన కలిగి స్నేహితులందరికీ అపహాస్పాదముగా ఉండవలసి వచ్చినప్పటికీ అతడు అంటున్నాడు, నేను నీతిగా యథార్థంగా ఉన్న గలవాడును గాని అందరికీ నేను అపహాస్పాదముగా ఉండవలసి వచ్చాను. ఈరోజు నీలో నీతి ఉన్నది, నీతి తప్పలేదు, యథార్థత తప్పలేదు, నమ్మకంగా ఉన్నావు, మొరపెడుతున్నావు, దేవుని కొరకు అన్ని ఇస్తున్నావు, అందరికంటే ముందు స్థానంలో నీవు ఉంటున్నావు. అయినా నీ జీవితానికి ఎన్ని శ్రమలు బాధలు చుట్టుకొని ఉన్నావో అవన్నిటికి దేవుడు విడుదలనివ్వబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకో తెలుసా? మొర పెడితే జవాబిచ్చిన దేవుడు, సమృద్ధినిచ్చిన దేవుడు, ఘనతనిచ్చిన దేవుడు, సమాధానాన్ని ఇచ్చిన దేవుడు, కోల్పోయిన వాడిని ఇచ్చిన దేవుడు, అందరికంటే హెచ్చించిన దేవుడు, గణపరిచిన దేవుడు, అపహాస్యుల మధ్యలో అతను అంతకంతగా అభివృద్ధి పరిచి హెచ్చించిన దేవుడు అతడు. ఈరోజు అపహాస్యం చేయబడుతున్న నీ బ్రతుకు, ఓహో ఉపవాసాలు చేశారట, ఉపవాసాలు ఏది ఏం రాలేదు కదా, అదైంది ఇదైంది కదా అంటారు. నా బాధ ఏంటిదంటే బిడ్డలారా, ఈ చుట్టూ ప్రాంగణం అంతా శత్రువుల కనుదృష్టులు మన మీద ఎన్నో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. శ్రమ, బాధ, గలిబిలి, నెమ్మది లేకుండా చేయడానికి చీకటి అంధకార ప్రభావాలు. మనమేమో మందిరములు, మన పిల్లలేమో ఆవరణములు అయ్యేసరికి ఎన్నో ఆటంకాలు వారిని ఆవరిస్తూ ఉన్నాయి. మీకు తెలుసు తెలియదు కొన్ని రకాలు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల నుండి ఈ ప్రార్థనల ద్వారా ఎన్ని ఆటంకాలు ఇక్కడ జరుగుతాయి, ఇలాంటి ప్రార్థన జరుగుతూ ఉన్నప్పుడు. అందుకొరకు ఇదంతా ముట్టడి వేసి తిరిగి స్తుతించి దేవుని యొక్క రక్త ప్రోక్షణ చేస్తూ ఉన్నప్పుడు ప్రతి శత్రువు కాడి నిత్యము విరిచివేయబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోబు వివేచన కలిగినడా, నువ్వా చాలు, నిన్ను వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అని ఆపేస్తూ ఉంటారు. నేనంటా ఉన్న బిడ్డలారా, వివేచన శక్తి నీలో ఉండాలి. ఏముండాలి? వివేచన. నన్ను అన్నారు, మా వాళ్ళు సేవ చేసి ఉద్యోగాలు ఊడిపోయాయి, అన్నం లేకుండా అయిపోయింది, అన్ని లేకుండా అయిపోయినాయి, ప్రియావా అతని సేవకు పంపకు అని అన్నారు. అన్నవాళ్ళు ఉన్నారు. వివేచనతో, జ్ఞానముతో నేను ఒకటే తీర్మానం చేసుకున్నది ఏంటంటే, దేవుని సన్నిధానములో ప్రభువా ఎన్ని రోజులు బ్రతికినా ఇక చాలయ్యా ఈ లోక సంబంధమైన బ్రతుకు, ఇక నీ కొరకు బ్రతుకుతాను. తెలిసి తెలియని పరిస్థితుల మధ్యలో మరి మేము ఇక దూరమై ఉన్నాం, కానీ ఇక దూరం అయితే ఏ రోజు కూడా బ్రతకలేమని మొరపెట్టాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నిసార్లు దేవుని దగ్గర మనము తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాం, ఎన్నిసార్లు మాట ఇచ్చి ఎప్పుడు కూడా మాట మీద నిలబడకపోతే మనం అబద్ధికులమా మంచివారమా? చెప్పండి. ఈ మాట ఇస్తాం దేవునికి, ఆ మాట నెరవేర్చకపోతే మనం అబద్ధికులమా మంచివారమా? కానీ యోబు దేవునికి మాట ఇచ్చాడు, అన్ని పోయినాయి, కానీ మొరపెట్టుడు మానుకున్నాడు. ఆయన దేవుడు జవాబే కూడా మానుకున్నాడా? మానుకోలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? శ్రమల్లో మొరపెట్టాలి. దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు, తోడై ఉండేవాడు, విడిపించేవాడు, గొప్ప చేసేవాడు. అతనికి మొరపెడితే కదా మనకు అన్ని ఆధారాలు మనకు దొరికేటి. దేవుని మార్గంలో మొరపెట్టడం లేదు. మనకు సొంత ఆలోచనలు బోలెడు ఉంటాయి. నిమిషం వస్తుంది మనకు ఆలోచన, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి తలంపులు వస్తాయి. నీ ఆలోచన ఏది కూడా ప్రభు దగ్గర పనిచేయదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే అతడు నేను గొప్ప చేయడానికి అతని ఆలోచన గొప్పది కాబట్టి నీ ఆలోచనలు అతడు ఎన్నడూ కూడా తీసుకోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది భక్తులు అన్నారు, మోసకొకటి ఏలేకొకటి పర్ణశాలలు కడతాం, నీకొకటి పరశాలు కడతామని అన్నారు. వారి మాట దేవుడు విన్నాడా? ఎందుకు తెలుసు? ఎందుకంటే దేవునికి ఉన్నటువంటి వివేచన జ్ఞానము వారికి లేదు. దేవునికి మహిమ కలుగునుగాక.
వారికి కడితే ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళకంటే గొప్పగా నిలబడే వారు ఉన్నారు కదా. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు అందరికంటే గొప్పగా నిన్ను గొప్పగా చేయబోతున్నాడు దేవుడు. గొప్పగా చేయడం అంటే ఇంకేమైంది, గొప్పతనం రాలేదు కదా, నాకు ఇంకెప్పుడు గొప్పతనం కలుగుద్ది. ఏదో ఉపవాసం ఉండమంటాడు, 6 రోజులు ఉండమంటాడు, రమ్మంటాడు, పొద్దున ప్రార్థన, మాపడిచి ప్రార్థన, ఇంకా ఉదయకాలం ప్రార్థన, నిమిషం మాత్రం క్షణం మాత్రం కాలేదండి, చచ్చిపోతున్నాం, సాగు పెడతాడంటే అన్నది ఉంటదేమో భారం. కానీ ఈ భారం మధ్యలోనే, ఈ మొరలోనే, ఈ వ్యాకులతలోనే, అందలర్పులోనే నీ జీవితములో ఈ శ్రమలన్నీ తొలగిపోయి గొప్పగా నిలబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి బిడ్డలారా, ఇంకొక మాట మనం చదువుకున్న 50వ కీర్తన 15వ వచనం మనం చదువుకుందాం. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టాలి. ఈరోజు ఆపద కలిగిందా, సంతోషం కలిగిందా, బాధలు కలిగినాయా, అవమానాలు కలిగినాయా, కానీ ఈరోజు అలాంటి సమయంలోనే మొరపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనసు బాగలేదండి, నాకు ఈరోజు మూడు బాగలేదండి, నాకు 4 రావట్లేదండి మనం అంటాం. కానీ ఈ ఆపదలోనే మనం మొరపెట్టాలి. ఏ ఆపద కలిగిందో దాన్ని బట్టి మొరపెట్టిక ఎందుకు కలిగింది, ఏ విషయంలో కలిగింది, ఎలా వచ్చింది, ఎక్కడ పడిపోయా, ఎక్కడ నేను నిలకడగలేను, ఎక్కడ మాట ఇచ్చాను, ఎక్కడ ఓడిపోతున్నాను, ఎక్కడ అపహాస్యం చేయబడుతున్నానని వివేచనతో దేవునికి మొరపెడితే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఈ రోజు ఆపద కలిగిందా, మొరపెట్టాలి. సంతోషం కలిగిందా, మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. దేవుని మహిమపరుస్తున్నాడు. దేవా, ఇంత ఆపదలో నేను మొరపెడితే నాకు విడుదలనిచ్చావని దావీదు భక్తుడు దేవునికి మహిమ చెల్లిస్తున్నాడు. మహిమ ఉదయ కాలములోనే, ఉదయం, మధ్యాహ్న కాలం, సాయంకాలం లేచి ముమ్మారు మొరపెడుతూ ఉన్నాడు భక్తుడైన దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మొరపెట్టడం అంటే ఏంటంటే అక్కడ కూర్చొని నువ్వు దేవునికి అన్ని అప్పగించుకొని నువ్వు దేవునికి చెప్పాలి. ఆ చెప్పుదామన్న సమయంలోనే నిన్ను గలిబిలి చేసేవారు ఉంటారు, నీ మైండ్ అంతా డైవర్ట్ చేస్తారు. ఇక అంత ఆలోచనని మరిచిపోతావు, నీ మంచి మూడంతా అవుట్ అయిపోతుంది. ఇక ఏది ఆలోచన చేద్దామన్నా ఈ మాటలే ఉంటాయి, వాళ్ళు చెప్పేటివే ఉంటాయి, వారన్నిటివే మన ముందు ఉండి ఇక నీ ఆలోచనలన్నీ కూడా అణిచివేయబడతాయి, దేవుని దగ్గర చేసే ఆలోచనలన్నీ. కానీ ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆపద కాలములో దేవుని గురించి మొరపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పరిస్థితి మనకు కలుగుతుందో మొరపెట్టాలంటే, ఏ పరిస్థితి మనకు అభ్యంతరకరంగా మన ముందు వెళ్లకుండా, వెనక్కి రాకుండా, అన్ని ఇరుపక్కల మూసుకుపోయి ఎడు చూసిన ఆధారం లేకుండా నీ జీవితాన్ని నెమ్మది లేకుండా చేస్తుందా, ఆటంకాల కొరకు నువ్వు మొరపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడను కాను. చూడండి అంటారు, నువ్వు గట్లెందుకు చేసినావండి, ఇట్లెందుకు చేసినావంటే నువ్వు చెప్పవలసింది ఏంటంటే, నీకు తెలిసినది నాకు తెలిసే ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాదు. ఆమేన్, హల్లెలూయా. యోబు తక్కువ జ్ఞానం గలవాడైతే స్నేహితులు చెప్పినప్పుడు ఏం చేయమంటావురా ఊచు, ఏం చేయమంటావురా, ఇంకెవరు 3 ఉన్నారు కదా స్నేహితులు, ఏం పేరు వారి పేరు, ఊచు ఒక్కని పేరు, ఇంకొకరి పేరు మౌత్ పెట్టి చెప్పరా నాకు, జోపస్, జోపర్, ఇంకొకరి పేరు. 3 స్నేహితులు ఉంటారు. వాళ్ళు జోపర్, ఆమెన్, హల్లెలూయా. ఊచు,
జోపరు, ఎలిఫాజు. ఆమె హల్లెలూయా. వీరి ముగ్గురు చూడండి, వాళ్ళ ముగ్గురు దగ్గరనే ఉంటాయి వీళ్ళ పేరు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమతీయుడైన జోఫరు. ఆమె హల్లెలూయా. వీళ్ళ ముగ్గురు అపహాస్యం చేసినప్పుడు అని అంటాడు, మీకు తెలిసినది నాకు కూడా తెలిసే ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను, నేను సర్వశక్తుడకు దేవునితో మాట్లాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. ఎలాగా మొరపెడుతున్నాడు, ఏమైంది ప్రభువా, ఈ లోకములో జ్ఞానము లేని వారు నన్ను అపహాస్యం చేస్తూ ఉంటే ఎలా ప్రభు అని దేవునితో ఏం చేస్తున్నాడు యోబు? వాదన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు నీకు బాధలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, అప్పులున్నాయి, అనారోగ్యతలు ఉన్నాయి, విడుదల లేదు, మేలు లేదు, సమస్త బాధలు నీ చుట్టే ఉన్నాయి. ఈ రోజు ఎంతో మంది అంటున్నారు, నీ స్నేహితులు వారన్నారు, నీకు తెలియలేదు, నేను చెప్పింది నీకు తెలియలేదు. ఏమంటారు? తెలివి తక్కువ మనిషి చెప్పింది అంటారు. ఆమె హల్లెలూయా. సరే, వాళ్ళు చెప్పింది ఉమ్మానాలు అంతే గాని దేవుడు చెప్పింది 100కు 90%, 99% మనం చేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళని ఎవరిని బాధపెట్టినట్టు వాళ్ళ ముందు అనగాని సరే అనాలి, కానీ దేవుడు చెప్పింది మాత్రం 99% చేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు యోబులాగా శరీరం అంతా ఎన్ని రోగాలతో, రొసలతో, కురుపులతో, బాధలతో, భార్య అంటా ఉన్నది, పిల్లలు లేరు, బిల్డింగ్ పోయింది, ఆవులు, గేదెలు, ఒంటలు అన్ని పోయాయి, ఏది లేకుండా అయిపోయింది. అయినా దేవుని దగ్గర గొప్ప తీర్మానం కలిగి, మీకంటే మీకు ఏది తెలుసు, నాకు కూడా తెలుసు, నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ స్థితిలోకి, ఈ ఆలోచనలోకి, ఈ వివేచనలోకి, జ్ఞానములకు వస్తే దేవుని దగ్గర నువ్వు దేవునితో వాదించాలి. నేను అంటా ఉన్నాను కదా, అందుకే చెప్తాను కదా అప్పుడప్పుడు, దేవా ఎందుకు చేయమన్నావు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు కలుగుతున్నాయని దేవునితో వాదన చేయాలి. మనసులతో వాదన చేస్తే, మనసులతో మనం ఉంటే, మనసులు నీ జీవితాన్ని అపహాస్యం చేస్తారు, ఎగతాళి చేస్తారు, నవ్వుతారు, తృణీకరంగా మాట్లాడతారు. కానీ దేవుడు అలాంటి వారి ముందట దేవునితో వాదించి మొరపెట్టి దేవుని దగ్గర పొందుకున్నది ఏంటంటే, వారి ముందు 2 అంతల ఆశీర్వాదం, ఐశ్వర్యం పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఈ ఐశ్వర్యం వచ్చేది కాదు, పోయిన వారు వచ్చేవారు కాదు. పోయిన 500 పోతే 1000, 1000 పోతే 2000, ఇలా వచ్చేటివేనా? రావు. చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు. నా ఈ కాలు నడవరాకుండా ఉన్నప్పుడు అందరు వచ్చి చూసేవాళ్ళు. మా ఇంటి ముందటున్న ఆ గద్దె మీద కూర్చొని, అయ్యో బిడ్డ నీకెందుకు ఇట్లా అయింది, నువ్వెవరినేమనవు కదా అని అంటా ఉంటే ఒక పక్క బాధ అనిపించేది. కానీ నీ దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడని ఒక నిరీక్షణ నాలో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక బిందె 2 నీళ్లు పట్టుకొని వాటి మీద చేయి పెట్టి ప్రార్థన చేసి, ఎక్కడ ఏం కనబడుతుందో ప్రభువా అని చల్లుతూ ఉంటే అందరూ చూసిన వాళ్ళకి ఇది పిచ్చోడు, నిజంగా పిచ్చోడు, వీడికి ఏం ఎప్పుడు కనబడుతూనే ఉంటది. అప్పుడు నేను భక్తుని కాదు, ఇలాంటి భక్తుని కాదు, పెద్దకొస్తు సహవాసం కాదు, అయినా దేవుడు నాకు ఏది నా జీవితాన్ని పాడు చేసే శక్తి నాకు నిత్యము కనబడుతూ ఉన్నప్పుడు నేను చేసిన ప్రార్థన అది కొద్దిపాటిది, అప్పుడు భక్తి లేని ప్రార్థనే. కానీ దేవుడు దాన్ని ఆశ్రయించాడు, దాన్ని విన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు అందుకన్నాడు, ఆపద కాలములో నువ్వు నన్ను గురించి మొరపెట్టము, నేను నిన్ను విడిపించదనండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆపద ఉన్నది, నువ్వు ఎంత పనికి వాళ్ళవాడవైనా నువ్వు దేవా క్షమించు, తప్పైంది అని ఒప్పుకొని దేవునికి మొరపెడితే నీకు విడుదలనిచ్చేవాడు ఆయన. ఈరోజు యోబు జీవితంలో ఇన్ని కలుగుతూ ఉన్నాయి,
అయినా దేవుడితో వాదించి జవాబు పొందుకొని ఎవరు అపహాసం చేశారో వారి ముందే తలెత్తవరి ఉన్నాడు. అప్పుడు అంటున్నారు, నువ్వెంత బాధలు అనుభవించావురా, నువ్వు మంచోనివి అని మళ్ళా వస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నేను అంటా ఉన్న బిడ్డలారా, చెడిపోతే నవ్వుతారు, బతుకుతే బలహీనపరుస్తారు, కానీ దేవుడిని నమ్ముకుంటే, దేవుడికి మొరపెడితే, దేవుడిచ్చిన జ్ఞాన వివేచనలతో నువ్వు నడిస్తే ఎక్కడ నువ్వు ఫెయిల్ కాకుండా దేవుని జీవితాన్ని లిఫ్ట్ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే మనం చేసేది. నీకు వివేచన జ్ఞానం దేవుడు ఇవ్వాలి. ఆ మంచి చెడులను ఆలోచించి నువ్వు నడవాలి. ఆ మంచి చెడులను ఆలోచించి దాని ప్రకారంగా నడవాలి. ఎడ్డమంటే తెడ్డమని, తెడ్డమంటే ఎడ్డమని, అయ్యో అని మళ్ళీ అంగలార్చనం కాదు. ఒకరోజు భాగవతం కాదు, ఇది మన జీవిత చరిత్ర. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇంకేమన్నాడు, 15వ యోబు గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మేము ఎరుగనిది నీవేమి ఎరుగుదువు, మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు. నెరసిన వెర్రుకలు గలవారును చాలా వయసు మీరిన పురుషులను మాలో ఉన్నారు. నీ తండ్రి కంటేను వారు చాలా పెద్దవారు. చూడండి ఇక్కడ ఏమంటున్నదంటే, మేము ఎరుగనిది నువ్వేం ఎరిగినావు, మేము గ్రహింపనిది నీవేం గ్రహించావు. మీ తండ్రి కంటే గొప్ప వాళ్ళు మీ తండ్రి కంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వారికంటే నీకు ఎక్కువ తెలుసా, వారికంటే నువ్వు గొప్పనివా. ఇట్లా అపహాస్యం చేయడానికి పూనుకున్నారు యోబు స్నేహితులు. దేవునికి మహిమ కలుగును గాక. మా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, ఎన్ని చూశారు, ఎన్ని చేశారు, ఎన్ని చేస్తే మేము ఇలాగయ్యాం, మేము చెప్పినైనా మాకంటే పెద్దవాళ్ళు చెప్పినైనా ఏం చూసావు, మాకంటే ఎక్కువ చూసావా యోబు అని రకరకాలుగా తన జీవితాన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ బెండగలు. ఎందుకు తెలుసా, దేవుడిచ్చిన వివేచన జ్ఞానములతో దేవునికి మొదలుపెట్టి దేవునితో వాదించాడు. దేవుని దగ్గర జవాబు పొందుకొని గొప్పవాడుగా నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గొప్పవాడు కావాలంటే అట్టిగిన గొప్పవాడు కాదు, అయితే గొప్పవాడివి. యోబుకి ఎన్ని శ్రమలు వచ్చాయి. భార్య అంటున్నా, చచ్చిపోయా, నువ్వెందుకు ఇంకా బతికినావు, చచ్చిపో. 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఏమి లేకుండా అయింది, ఇంకా నువ్వెందుకు నాకు, నువ్వు కూడా పో. ఆమేన్, హల్లెలూయా. కానీ వివేచనతో, జ్ఞానముతో, బుద్ధితో దేవుని దగ్గర ఎంత ఏడుపెడిచి ఉంటాడు ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు గింతంత మాట్లాడంగానే మన గుండెలు తరక్కపోతా ఉంటాయి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే. ఎందుకంటే దేవా, నువ్వు తప్ప ఆకాశంలో నువ్వు తప్ప నాకంటూ ఎవరు లేరు. ఆకాశంలో ఎవరుంటారు? దేవుడు తప్ప ఎవరుంటారు ఆకాశంలో? ఎవరుంటారండి? అమ్మ నాన్నలు ఉంటారు, అక్కడ అక్క చెల్లెళ్ళు ఉంటారా? పట్టుకున్న భర్త భార్య ఉంటుందా? ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఉంటారో ఎక్కడ ఉంటారో తెలియదు. ఎందుకు తెలుసా? దేవుని యందు వివేచన జ్ఞానం లేకుండా, భయభక్తులు లేకుండా, దేవుని చిత్తం లేకుండా ఆయనతో ఉండడానికి, ఆయన ఇచ్చిన అవకాశాన్ని పొందుకోవడానికి అక్కడ ఉంటాము మనము. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్నాడు, బిడ్డలారా, మీరు బాధపడకండి, మీరు గొప్పగా దేవుడు చేయడానికి యోబుకు పనిష్మెంట్ పెట్టాడు, మోసకు పనిష్మెంట్ పెట్టి శ్రమలు ఉన్న వారిని నడిపించారు, కానీ వారిని దీన స్థితిలో ఉంచలేదు, గొప్ప స్థానంలో ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నువ్వు అనుకుంటావు, చిచ్చి ఈ శ్రమ, ఈ బాధ అన్ని నేనే కనబడతా, బాధలకు నేనే కనబడతా, ప్రజలకు నేనే కనబడతా. ఈ బాధల గుండా నిన్ను పుటం వేసి, బంగారం వల్ల నిన్ను పుటం వేసి, వెండి వల్ల నిన్ను పుటం వేసి, మైనం తొలగించి అందరికి కావలసిన పాత్రగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ దేవుడిచ్చిన శ్రేష్టమైన కృప నువ్వు అనుభవించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శ్రేష్టమైన కృప, ఆ గొప్ప జీవితము, ఆ ఘనత కలిగిన జీవితము, ఆ ఉన్నతమైన జీవితము, ఐశ్వర్యము కలిగిన జీవితము, ఆరోగ్యము, అందం అన్ని దేవుడే ఇచ్చాడు నీకు. ఈరోజు దేవునికి మనము బెండై మన జీవితాన్ని ప్రజలలో పతనం కాకుండా చూసుకోవడం మనకు దేవుడిచ్చిన వివేచన. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు
ఏది మన జీవితానికి సాటైన సహాయకురాలు సహాయం చేస్తుందా, సహాయాన్ని కోల్పోయేటట్టు చేస్తుందా మన సహాయకురాలు? దేవునికి మహిమ కలుగును గాక. నీ సాటైన సహాయకుడు సహాయం చేస్తాడా, సహాయం లేకుండా చేస్తాడా? ఎన్ని రకాల ప్రయత్నాలు నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయో, ఎన్ని రకాల నువ్వు ఏడ్చి కాళ్ళు పట్టుకొని బతిమాలి, గడ్డం పట్టుకొని బతిమాలి, మొదలుపెట్టి ఎన్ని రకరకాల స్థితిగతుల గుండా దేవుని కోరం అడుగడుగు ఒక్కొక్క అడుగు అడిగేసి అలమటిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజంతా ఉన్నాడు. ఈ రోజు దేవుడు మోషేను, యోబును గొప్ప చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు గొప్ప చేశాడు? మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప చేశాడు. బుద్ధి, వివేచన, జ్ఞానం కలిగి, ప్రజల కొరకు కాదు. వాళ్ళు అట్లా అంటున్నారు కదా, అబ్బా ఏం చేద్దాము, నిజమే వాళ్ళు చెప్పింది నిజమే అని మన జ్ఞానాన్ని మనం కోల్పోకూడదు. దేవుడిచ్చిన జ్ఞానం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నువ్వు దేవుని సన్నిధానములో ఏ జ్ఞానము కలిగి, వివేచన కలిగి, బుద్ధి కలిగి దేవుని దగ్గర మొరపెట్టలేక దూరమై భారమైన జీవితాన్ని అనుభవిస్తున్నావేమో. ఈరోజు నేను అంటా ఉన్నాను, 6 దినాలు ఉపవాస ప్రార్థన దేవుడు ఇదిగో 6 సంఖ్యని పెద్ద సంఖ్య చూపించినప్పుడు ఈ దినాలు మేము ఏర్పాటు చేశాం. మానకుంటా 6 దినాలు ఉంటున్న బిడ్డలారా, శ్రమల గుండా, బాధల గుండా, ఆకలి గుండా, అపహాస్యముల మధ్యలో, అనారోగ్యతల మధ్యలో ఈ 6 దినాలు వెళ్ళబోచుకున్న బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు గొప్ప చేయబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. నిత్యము మిమ్మల్ని దేవుడు గొప్ప చేయను గాక. యోబు వలె అభివృద్ధినిచ్చును గాక, ఐశ్వర్యమునిచ్చును గాక, బుద్ధి, వివేచన, జ్ఞానములనిచ్చును గాక, సర్వ సంపదలనిచ్చును గాక, సమాధానం ఇచ్చును గాక, ఓడిపోయిన వెనకంటే ఎన్నొద్దులు నీకు ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, పిల్లలనిచ్చాడు, దాసులనిచ్చాడు, ధన సమృద్ధులనిచ్చాడు. అందరికంటే గొప్పవానిగా దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఎవరికి బెండు కాకుండా బుద్ధి, వివేచన కలిగి దేవుని దగ్గర అడుగుతున్నాడు. ప్రభువా, అలా అనేది నిజమా, నువ్వు చేసేది నిజమా ప్రభు అని అడిగాడు. ఈరోజు నేనంటా ఉన్నాను, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని అడుగుచున్న ప్రశ్న ఏంటిదంటే, దేవునికి మీరు నిత్యము మొరపెట్టండి. మొరపెట్టడం మానుకోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట ఏమన్నాడు? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం, ఒకరి తల్లి ఆయన ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును, యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, చెప్పేవారు లేరు ఎవరు అని చాలాసార్లు ఏడుస్తాం. అవును, తల్లి మనల్ని ఆదరించినట్లుగా దేవుడు అంతకంటే ఎక్కువ ఆదరణకర్తగా ఈ భూమి మీదకి వచ్చి నిన్ను ఎలా ఆదరిస్తున్నాడు చూడండి. యోబును ఎలా ఆదరించాడు, మోషేను ఎలా ఆదరించాడు, భక్తుడైన దావీదును ఎలా ఆదరించాడు. శ్రమల గుండా అన్ని విడిచిపెట్టి అతని వద్దకు రావడానికి ఆ శ్రమలన్నీ దూరపరిచి అతన్ని ఆదరించి వారిని గొప్ప చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలన్నీ మనం పెడిచివర పెట్టవద్దు, కానీ ఆయన ప్రతి మాటను పట్టుకొని అతని కొరకు మనం మొరపెట్టేవారిగా ఉండాలి. మన మొర దేవుడు నిత్యం వింటాడు. నేను మొరపెట్టగా యెహోవా ఆలకించును అని నువ్వు అనుకోవాలంతే. ఆయన ఆలకిస్తాడు. ఎన్ని ప్రయత్నాల గుండా మనుషుని ప్రయత్నాలన్నీ ఏది చెల్లుబాటు కాదు. ఎందుకంటే
ఎన్ని ప్రయత్నాలు చేసి చూచినా అది కూలిపోతూనే ఉంటుంది. కానీ దేవుడిచ్చిన ఆ అదృశ్యమైన వాటిని పట్టుకొని నువ్వు అడిగేస్తావు చూడు, అవి అభివృద్ధి పరిచి నిన్ను అంచెలంచెలుగా దీవిస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ దొరకలేదు ఆ యెరూషలేములోనే ఆదరణ దొరికింది. వారి ఉదయం ఉల్లసించింది. వారి ఎముకలు లేత గడ్డి వల్ల బలిచ్చాయి, బలము పొందుకున్నారు. అదే నా తల్లి, ఆమెను హల్లెలూయా. అలా దేవుడిని జీవితాన్ని ఉల్లసింపజేయబోతున్నాడు. ఆమెను హల్లెలూయా. నిద్ర వస్తున్నదా? ఆకలి అవుతుందా? ఆమెను హల్లెలూయా. ఆకలి కాదండి, నీకున్న బాధను బట్టి, నీకు వివేచన, బుద్ధి, జ్ఞానం దేవుడు నీకు ఇచ్చిన వాటిని పట్టుకొని వాక్యాన్ని లోతుగా ఆలోచన చేస్తావంటే కన్నుల పట్టి కన్నీళ్ళు వస్తాయి తప్ప ఆకలి కాదు, దూప కాదు, అన్ని మర్చిపోతాం. దేవుడికి మహిమ కలుగును గాక. నిజం, ఒక తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. ఈరోజు ఎవరు లేదని బాధపడకండి, ఏమి లేదని బాధపడకండి. నిన్ను ఆదరిస్తాడు, నేను సేవ తీరుస్తాడు, నేను గొప్ప చేస్తాడు, నీకు ఏది కావాలో ఇస్తాడు ఆయన. కానీ ఈ రోజు నువ్వు దేవునికి మొరపెడతావా? వివేచన కలిగి ఉన్నావా? జ్ఞానం కలిగి ఉన్నావా? బుద్ధి కలిగి ఉన్నావా? ఏమంటారు మీరు తప్పు చేస్తే? బుద్ధి లేదా? జ్ఞానం లేదా? మనకు వచ్చే మాట ఏంటి చెప్పండి? బుద్ధి లేదా, జ్ఞానం లేదా? ఆమె హల్లెలూయా. బుద్ధి, జ్ఞానము, వివేచన, ఈ మూడు మనలో ఉంటే ఏ మనుషుల ద్వారా అపహాస్యము చేయబడుతున్న నీవు, అపహాస్యం చేయబడిన యోబు హెచ్చరించబడ్డాడు. అపహాస్యం చేసిన వారు అక్కడనే ఉన్నారు. ఒకసారి గట్టి కొడతారు చప్పట్లు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు అపహాస్యం చేయబడిన వారు ఒక రోజు మీరు గొప్ప స్థానంలో ఉండబోతున్నారు. అపహాసించబడిన మీ జీవితాలను దేవుడు అలా అభివృద్ధి పరిచి అపహాసకుల మధ్య నువ్వు నిలబెట్టబోతా ఉన్నాడు. ఆమెను హల్లెలూయా. ఈ బ్రతుకు నిత్యం అపహాస్యం చేయబడి, తొక్కబడి, ఈడవబడి, ఈ బయటికి లాగి వేయబడిన ఈ బ్రతుకుని దేవుడు కొంచెం గొప్ప చేశాడు, కొంచెం. ఆమెను హల్లెలూయా. ఈరోజు నిన్నంతకంటే గొప్పగా చేయబోతున్నాడు, గొప్పగా నేను దీవించబోతున్నాడు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించున్నావు. చూడు ఎంత అద్భుతమైన మాట. దేవుడు కోపపడుతున్నాడు ఎందుకు తెలుసా? నిన్ను గొప్ప చేయాలని, నిన్ను జ్ఞానవంతుడిగా చేయాలని, నిన్ను అందరికంటే ఎక్కువగా నీ ఉన్నత స్థానంలో ఉంచాలని కోపడుతున్నాడు. ఆమె హల్లెలూయా. ఒక తండ్రి, ఒక తల్లి కోపడుతుందా? మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలని తప్ప ఇంకొక ఆలోచన ఏం లేదు బిడ్డలారా. ఈరోజు దేవుడు మిమ్మల్ని మరిచిపోలేదు, విడిచిపెట్టలేదు, దూరం కాలేదు. కానీ అతని కొరకు మొరపెట్టండి. ఈ రోజు మీ జీవితాల్లో మీరు ఆదరించబడబోతున్నారు, గొప్ప చేయబడబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదరణ దొరుకుతా ఉంటది, దేవుని దగ్గరనే మనకు ఆదరణ దొరుకుతుంటది. ఈ బైబిల్ గ్రంథాన్ని ముందర పెట్టుకొని ఎన్ని గంటలు మొరపెడతావో నువ్వు ఆదరించబడతావు. ఆమె హల్లెలూయా. ఓదార్చబడతావు, కన్నీరు తోడబడతాయి, ఆకలి తప్పులు తీర్చబడతాయి, అవమానాలు కొట్టివేయబడతాయి, నిందలు తొక్కబడతాయి, అపహాసకులు దూరంగా పోతున్నారు. ఆమె హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఆ ఉన్నతమైన కృపను పొందుకోవాలి. దేవా, నువ్వు కోపపడుతుంది కానీ నువ్వు నన్ను ఆదరించావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీకు ఆదరణ దొరకబోతున్నది, నువ్వు ఆదరించబడబోతున్నావు. ఏదిని బట్టి నువ్వు బాధపడుతున్నావో నువ్వు ఆదరించబడబోతున్నావు. నా బ్రతుకు చెడ, నా జీవితం ఇలాగని, నాకు నెమ్మది లేదు, సుఖశాంతి లేదు, సంతోషం లేదు అని బాధపడుతున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుని చేత కోపపడి ఉన్నావా? దూరమై. కానీ దేవుడు నిన్ను వాళ్ళను మొరపెడితే దేవుడు నిన్ను నిత్యం ఆదరించబోతా ఉన్నాడు. ఆదరించడమే కాదు,
ఏది కావాలని దేవుడు అది అందించబోతున్నాడు. చూడండి, ఒక మాట చదువుదాం. 35వ యెషయా గ్రంథం 35వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. అక్కడ సింహం ఉండదు, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. చూడండి, అక్కడ సింహాలు ఉండవు, ఇక క్రూర జంతువులు ఉండవు. క్రూర జంతువులు అంటే చాటైన స్థలంలో చోటు పెట్టి మీద పడి కొరికేటివి. అలాంటి ప్రజలకు అక్కడ ఉండదు. అక్కడ సింహాలు ఉండవు, అక్కడ ఎలుగుబంటులు ఉండవు. కానీ విమోచించబడిన నీవు అక్కడ నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. నీ స్థానము వేరే. ఎందుకంటే దేవుడు నిన్ను విమోచించడం ఏంది, గొప్ప స్థానం నడిపించడానికి విమోచిస్తున్నాడు. అమ్మో అని మనం భయపడతాం, అన్నిటి విషయంలో భయపడతాం, అందరి విషయంలో భయపడతాం. సింహాల్లాగా వాళ్ళు చూపే సింహాల్లాగా చూస్తూ ఉంటారు. ప్రసాదంలో నేను ఒక దగ్గర వినాయకుల షెడ్ కడతా ఉంటే భావనైనా నన్ను ఇలా చూస్తున్నాడు, కనురెప్ప కొట్టుకుంటా. ఆయన 5 నిమిషాలు చెప్తే నేను 20 నిమిషాలు చూసిన ఒక్కటే తీరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకో తెలుసా? జీవము గల దేవుని కుమారుడను నేను. ఎవరి కుమారుడను? జీవము గల దేవుని కుమారుడను. భయపడేది కాదండి. అక్కడ సింహాలు ఉన్నాయా? అక్కడ ఏమున్నాయి? ఇంకా శత్రువులు ఉన్నారా? అక్కడ అపహాసం చేసేవారు ఉన్నారా? వారు భయపెట్టేవారు ఉన్నారా? పెద్ద ఆయనను దట్టు పెద్ద ఆయనను. ఆమేన్, హల్లెలూయా. ఇంతగా మొత్తుకుంటాడు శివులు గిన్నెలో గిన్నె మొత్తుకుంటాడు. ఎట్ట నిద్ర పడుతుందంటే జోరగొట్టినట్టుందా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అంటున్నాడు, అదేం చూపయ్యా అది అంటాడు. అటు చూడవు సరే, ఆయన ఎట్లా చూస్తాను చూడు నాకే అని సూచన. సరే బిడ్డ, నువ్వు చూడు, నీలాగానే నేను చూస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. తలకాయ తెచ్చుకున్నాడుగా ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు సింహంలాగా ఇంకేమున్నది? అక్కడ క్రూర జంతువులాగా గలిబిలి చేసేవారు, అలా చూసి భయపెట్టేవారు, నెట్టేవారు, తిట్టేవారు, కొట్టేవారు అక్కడ ఎవరు ఉండరు. నేను విమోచించిన దేవుడు సంతోషంగా అక్కడ నడిపించబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నిజం నిజం ఎప్పుడైనా నిప్పులాంటిది కాలుద్ది, ఆలస్యమైన కాలుతుంది. కానీ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మొరపెట్టడం ప్రారంభించండి దినమున. ఈ 2025 సంవత్సరములో మొరపెట్టండి. గొప్ప చేస్తాడు, ఆదరిస్తాడు. అన్ని రకాల కృప వెనుక కృప, కృప వెంబడి కృప నీ మీద దేవుడు కుమ్మరిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇంకేమన్నాడు? 40వ అధ్యాయం 1-2 వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1-2 వచనాలు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించు. చూడండి, ఎవరు నిన్ను అంటున్నారో ఓదార్చండి అంతే. ఆమేన్, హల్లెలూయా. పర్వాలేదండి, నేను అలాంటి వాళ్ళమే, అలాగనే ఉన్నాం మేము, ఓకే అని చెప్పండి అంతే. ఒక రోజు వాళ్ళు పొందబోతున్నారు అదే పరిస్థితులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైతే భూమి మీద విత్తుతున్నామో దాన్ని ఖచ్చితంగా ఒక రోజు కోస్తాం కదా మనం. ఈ రోజు ఎంతమంది జీవితాలని జీవితాన్ని ఎంతమంది ఆడుకుంటున్నారు తెలుసా? అయినా పర్వాలేదు, ఓదార్చు వాళ్ళను. పర్వాలేదమ్మా, అలాగనే, ఓకే నువ్వు అన్నట్టే, ఏం బాధ లేదు నువ్వు అన్నట్టాను. కానీ ఒక రోజు ఒక దోషారుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె సమస్త పాపం నిమిత్తం రెండింతలు పొందెను సమాచారం అని ఆమెకు ప్రకటించండి అంతే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు
ఎంతమంది అన్నారు ఈ గుండెల్లో రాయబడి ఉంటాయి. ఈ మాటలు మర్చిపోతాం, వాక్యం మర్చిపోతాం, అన్న మాటలు మర్చిపోతారు ఎవరన్నా? 15 సంవత్సరాలలో ఆ మాట అన్నాడు ఆయన అని అవన్నీ కూడా ఎంత జ్ఞాపకార్థంగా ఉంటాయి తెలుసా నీకు? ఏది మర్చిపోం మనం. కానీ ఈరోజు దేవుని బిడ్డలారా, ఎంతమంది అన్నారని గుండెల్లో ఉన్నాయి. నువ్వు దేవుని దగ్గర వారిని ఓదార్చి ప్రేమగా మాట్లాడి వదిలిపెట్టు. ఒక రోజు వారు పొందబోతున్నారు ఆ పరిస్థితుల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకేమన్నాడు. యెషయా 49వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 49వ అధ్యాయం 13వ వచనం. శ్రమనందున తన జనుల యందును జాలిపడి ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయము. చూడండి ఏమన్నారు ఇక్కడ? శ్రమనందున తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఈరోజు నువ్వు నీ మీద జాలి కనికరం దేవునికి పుట్టి ఉన్నది. ఆయన నిన్ను ఓదార్చబోతా ఉన్నాడు. ఆకాశాన్ని చెప్తా ఉన్నాడు, భూమిని చెప్తా ఉన్నాడు. ఇగో మీరు సంతోషించండి, ఒక పాపి నా కొరకు రక్షించబడి నా యొద్దకు రాబోతున్నాడు, నా మార్గం నిలబడి ఉన్నాడని భూమికి చెప్తున్నాడు, ఆకాశాన్ని చెప్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. ఈ భూమికి బరువు. మనం ఏమంటాం మన పిల్లలు? ఈ భూమికి బరువు. ఎంత బరువు? మనం కూడా బరువైనా కాదా? దేవునికి ఇప్పుడు భారమా కాదా? మనం అవునా కాదా? మురపెడుతున్నామా, త్రాగుతున్నామా, తిరుగుతున్నామా, గుటుక, అంబారు, సిగరెట్, పానపరాకలు, కళ్ళు, ఏది పడుతుంది తిని, అన్ని పడని ఎల్ల తిని, దేవుడు మెచ్చని ఎల్ల కడపలో పోసి అన్ని పోసి బాక్సులో పోసినట్టు పోతామన్ని. ఆమె హల్లెలూయా. అవునా కాదా? ఒకసారి అన్ని పోసి చూడండి. ఒకే దాంట్లో అన్ని పోసి చూడండి, తుప్పు పడుతుంది. అది ఖచ్చితంగా ఏదో రకంగా తుప్పు పడుతుంది. ఈ శరీరానికి అప్పుడు ఎన్ని పోసాం? బీరు, బ్రాండీ, ఏదో అంటారు, గుడుంబ, తెల్లగళ్ళు, అన్ని ఇప్ప పూల సార, బెల్లం సార, ఈ అల్ల అమోనియం, ఇవన్నీ వేస్తే ఇవన్నీ ఆగుతాయి పేగులు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఈ రోజంతా ఉన్నాడు. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. కానీ ఈ రోజు నువ్వేం చేయాలి? ఈ రోజు నుంచి మొరపెట్టాలి. ఏం చేయాలి? మొరపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు మొరపెట్టాలి. ఈ ఒకటి రోజు నేను మొరపెట్టడం ప్రారంభిస్తే నువ్వు ఆయన పిలుచుకొని విమోచించి ఆయన పిలిచిన తర్వాత అక్కడ నడవడానికి కూడా అంతవరకు నువ్వు దేవుని కొరకు మొరపెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అన్నాడు, నువ్వు నిద్రపో దయ్యం రానిచ్చిపో, సోమరి దయ్యం అప్పో, గలిబిలి చేసే దయ్యం అప్పో. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వస్తుందండి? ఎప్పటి నిద్ర వస్తుంది మనకు? చెప్పండి. దాన్ని బంధించాలి. దాన్ని ఏం చేయాలి? మన కాళ్ళ కింద తొక్కాలి. ఆమేన్, హల్లెలూయా. అది ఏడు దొరుకుతుంది అని తొక్కుతాం. కళ్ళ మీదకి వచ్చేది ఎట్ట దొరుకుతుంది? పక్కోని నిద్రపోతాడు, పక్కోని గిచ్చండి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా తన జనులను ఓదార్చున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించము, పర్వతములారా ఆనందధ్వని చేయండి. ఎందుకో తెలుసా? ఈ రోజు ఈ శ్రమనందున జనులు ఓదార్చబడి దేవుని మాట విన్నారు కాబట్టి అన్నిటికీ ఆజ్ఞాపించాడు దేవుడు. ఆయనకి ఎంత సంతోషం నువ్వు మొరపెడితే, ఆయనకి ఎంత ఆనందం నువ్వు మొరపెడితే, ఆయనకి ఎంత ఉల్లాసం కలుగుతుంది నువ్వు మొరపెడితే. నా బిడ్డ చూడు, నా మాట విని నాతో మాట్లాడుతున్నది, పర్వాలేదు, ఇక నేను ఏది కావాలో నేను ఇస్తానని దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మొరపెట్టడంలో ఉన్న ఆశీర్వాదం అది బిడ్డలారా. అందుకే లేని తలపెట్టేది. ఉదయకాలం అని తలపెట్టేది ఎందుకు తెలుసా? ఉదయకాలంలో లేచి తన ప్రవక్తలకు దేవుడు ఆజ్ఞాపించి, ఇదిగో వారి దగ్గరికి వెళ్ళి ఏది కావాలో పట్టుకొని పో
అని పంపిస్తాడు. నీ తలుపు దగ్గరికి వచ్చి సబ్బాత్ సబ్బాత్ అని పిలిచి 3 సార్లు పిలిచి వెళ్ళిపోతా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అందుకంటా ఉన్నాను, ఉదయ కాలములో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను ఐశ్వర్యాలను పట్టుకొని వస్తాడు దేవుడు. ఆ ఉదయకాలం లేచి అది నీ సొంతం చేసుకుంటే దినదినము ఆ భూమి మీద విత్తనం ఎలా వృద్ధి చెందుతుందో నీ కుటుంబం అలాగా ఆశీర్వదించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొంచెం సేపు ముడుచుకునేదనా, ఇంకా కొంచెం సేపు పట్టుకునేదనా, ఇంకా సేపు కొంచెం సేపు కొనికదనా అని అనగా అనుకోనే కాదు. దేవుని కొరకు అరుణోదయం లేచి మొరపెట్టడం మంచిది. అరుణోదయం లేచి సాగిలపోవడం మంచిది. అరుణోదయం లేచి అడుక్కోవడం మంచిది. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు అమ్మో ఇది లైవ్ పోతుంది. ఆమెన్ హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చాను ఈరోజు. నిన్ననే మీరు అంత అలసిపోయారని అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు హార్ట్గా ఉండాలని, లేకపోతే మళ్ళా దింపేది. ఆమెన్ హల్లెలూయా. అమ్మో తింపారంటే వీళ్ళు నా మాట అనుకొని సైలెంట్ అయిపోయి కూర్చొని మొరపెట్టి ప్రార్థన చేస్తా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్ హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మనం ఏం చేయాలి? ఈ రోజు నుంచి మనం అందరం ఏం చేయాలి? మొరపెట్టాలి. మొరపెడితే దేవుడు మనకి ఏమి ఇస్తాడు? ఉత్తరం ఇస్తాడు. శ్రమలన్నిటిలో నుంచి ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అందరికంటే మనల్ని ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా విన్నందుకు మీరు దేవుడు దీవించును గాక. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఒకరి తల్లి కంటే ఎక్కువగా మనల్ని ఏం చేయబోతున్నాడు? దేవుడు ఆదరించబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇంకొక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నేనే మిమ్ములను ఓదార్చువాడను, చనిపోవు నరునికి తునమాత్రుడవు నరునికి. చూడండి, ఎందుకంటే భయపడడం. ఒక రోజు అయినా చచ్చిపోతాడు, ఒక రోజు మనం కూడా చచ్చిపోతాం. చనిపోయేదానికి భయపడే, బ్రతికినోడికి కూడా మనం భయపడే. ఆమేన్ హల్లెలూయా. నేను అనుకున్నాను, నీకు తప్ప ఈ భూమి మీద సంచరించే వారికి ఎవరికి భయపడేది లేదు ప్రభువా. ఎందుకంటే నువ్వు నన్ను ఓదార్చేవాడవు, నన్ను ధైర్యపరిచేవాడవు, నన్ను పిలిచిన వాడవు, ఏర్పరచుకున్న వాడవు, ఏది కావాలని ఇచ్చేవాడవు. గాల్లో ఒక రోజు కాకపోతే ఒక రోజు ఆడుకొని నీ దగ్గరికి వస్తారు. వాళ్ళకి భయపడే అవసరం ఏమీ లేదు. ఈరోజు ఎందుకంటే భయపడేది? నేను మిమ్మల్ని ఓదార్చేవాడను, చనిపోవు నరునికి, రుణమాత్రుడకు నరునికి ఎందుకు భయపడతావు? బాధ పెట్టువాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వారి క్రోధము నుండి నిత్యం భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టు వాని క్రోధము ఏమాయను? ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ గాళ్ళకు భయపడి మర్చిపోతావు నన్ను? సృష్టికర్తను నేను సృష్టించిందే నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సర్వ సృష్టికి ఆధారభూతుడు ఆయన. మనమంటాం, దేవా నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదయ్యా అని. దావీదు అలాగనే నిత్యం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. సౌలు ఉన్నాడా? ఎవరైనా దావీదును తరిమినైన ఎవరు? సౌలే కదా. ఉన్నాడా? నరమాత్రుడికి నువ్వు ఎందుకు భయపడతావు? ఒక రోజు చనిపోయే నరుడికి దావీదా ఎందుకు భయపడతావని దావీదు ఎన్నిసార్లు దేవుడు ధైర్యపరచలేదు? ఆమేన్ హల్లెలూయా. ఈ రోజు నువ్వెందుకు భయపడుతున్నావు? అమ్మో వాళ్ళు వస్తున్నారంటే నాకు భయం. రా ఏమమ్మా అని మనని ముందు మందలియాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేయాలి చెప్పండి? మననే మందలియాలి. అలాంటి వాళ్ళను ఏ సంగతి నచ్చుకున్నావా అనాలి, అంతే. ఆమేన్ హల్లెలూయా. నేను మాత్రం అదొకటి నేర్చుకున్నాను. ముందే నేను మందలిస్తాను అందరిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు తెలుసా? గాడికి భయపడే అవసరం లేదని దేవుని వాక్యం ఉన్నది కాబట్టి మనం మందలియాలంటే. దేవుడు అన్ని చూసుకుంటాడు.
చూసుకొని ఆదరించేవాడు, గొప్ప చేసేవాడు, శత్రువులను దూరపరిచేవాడు, అణగదొక్కేవాడు, అపహాస్యులను అందరినీ అవమానపరచడానికి సిద్ధంగా ఉన్న దేవునికి భయపడాలి గాని రేపు చనిపోయే నరుడికి ఎందుకు భయపడుతున్నావు అని అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. బాధ పెట్టువాడు, నాశనం చెడు సిద్ధపడినవాడు, క్రోధం అంటే కోపముతో, అల్లరితో, ఆటంకాలతో గలిబిలి చేసేవానికి ఎందుకు భయపడతావు? సృష్టికర్తనైన నేను వాణ్ణి సృష్టించిన, నిన్ను సృష్టించిన, భూమి మీద ఎవరు మొరపెడతారో గొప్ప చేయడానికి నేనే ఉన్నా, సృష్టికర్తకు నేనున్నా, నువ్వు నాకు భయపడాలి కానీ గాలికి భయపడతావా అని దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీలో ఎందుకు ఆ భయం ఇంకా వెంటాడుతూ ఉన్నది? దాన్ని ఈ రోజు సంపూర్ణంగా తొలగించుకొని దేవుని కొరకు బలముగా నిలబడదము గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టుకుము. ఆయన ఏ విషయములలో ఎన్నిక చేయవచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు? అదేనా? తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టుకుము, వారిని ఏ విషయములలో ఎన్నిక చేయవచ్చును. ఎంత తోడండి అనుకో గంతే మనసుల. దేవా, నీకు దీవించి ఆశీర్వదించి నీ చేతికి అప్పగిస్తున్న తండ్రి. అలాంటి వారందరిని ముందు పెట్టుకొని ఈ చిన్న మైండ్ని కాస్త చితికిపోయేటట్టుగా అన్ని బాధల గురి కాకుండా ఈ చిన్న మైండ్ను దేవుడికి ఇచ్చి దేవునికి మొరపెట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు గొప్పవాడవైతావు, గొప్పదానవైతావు, ఆదరించబడతావు, ఓదార్చబడతావు, నడిపించబడతావు, దేవుని మార్గంలో ఉంటావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? అలాంటి వారి కోసము మనం దేని విషయంలో నో డౌట్ గా భయపడే అవసరం ఏమీ లేదు. ఇంకొక మాట చూడండి, 118వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. 118వ కీర్తన. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరుడు నాకేమీ చేయగలడు. చూడండి, మీ పక్షంగా ఇప్పుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటే మీరు ఎందుకు భయపడేది? ఆమేన్, హల్లెలూయా. యెహోవా మా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చెయ్యగలరు. వాళ్ళు ఎవ్వరు కూడా ఏం చేయలేరు. కానీ నువ్వు మొరపెట్టాలంతే. మొరపెడితే యోబు పక్షంగా నిలబడ్డాడు, మోసే పక్షంగా నిలబడ్డాడు, దావీదు పక్షంగా నిలబడ్డాడు, యాకోబు పక్షంగా కూడా దేవుడు నిలబడ్డాడు. కాబట్టి నీ పక్షంగా దేవుడు నిలబడబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మానుకోవద్దు. మొరపెట్టడం మానుకుంటే వాడొచ్చి నీ ముందు ఉంటాడు. అయిపోయింది ఆ ప్రార్థన. నేను అనుకున్నా ఒక్కరోజే నీది ఒక్కరోజు బాగోతానికి ఏంటిది? మూతి మీసాలు ఏంటిది? మూతి మీసాలు తీసుకోవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఒక్కరోజు బాగోతానికి మూతి మీసాలు పోతే మన రేపేం లేదు కదా, బోడి మూతే ఉంటుంది. ఏముంటది? అవునా కాదా? ఒక రోజు కాదు, మనము దేవా ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నా, నేను అక్కడ నీ వద్దకు వచ్చి అక్కడ నడిచేంత వరకు నేను నీకు మొరపెడతాను, నన్ను నువ్వు ఏం చేయాలి? గొప్ప చేయాలంటే. ఆమేన్, హల్లెలూయా. గొప్ప చేస్తాను నిన్ను మొరపెట్టంటే. ఎవరు ఏమి చేయలేరు మనుషులను, వారు ఎవరి ప్రయత్నం మీద పనిచేయదు. ఎందుకో తెలుసా? నీ పక్షంగా దేవుడు ఉన్నాడు, నీ పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు, నీ పక్షంగా ఆయన న్యాయం చేస్తాడు, నీ పక్షంగా ఆయన ప్రతికార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం కనికరము చూపు తండ్రి, సమస్తమైన అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల
శ్రమలలో ఉన్నవారినైనను ఆ. ఆదరించుటకు ఉమ్. శక్తి గల వారమగునట్లు ఉమ్. ఆయన మా శ్రమ అంతటిలో ఆ. మమ్మను ఆదరించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎలా ఆదరించబడుతున్నావో, ఎంతో మంది గ్రామంలో శ్రమలో ఉన్నారు, ఎంతో మంది నష్టపోతున్నారు, ఎంతో మంది బాధలపై ఏడుస్తా ఉన్నారు. వాళ్ళు ఏడుస్తా ఉంటే మనం ఏం చేస్తాం? మంచి పని అయింది నేను అనుకున్నా. మనకు వచ్చే మాట ఏంటి చెప్పండి? అదే అనుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈ రోజు నువ్వు ఆదరించాలి. దేవునికి మహిమ కలుగునగాక. నిన్న నగరం ప్రాంతం వెళ్ళాం. అన్ని ముళ్ళే, నిలువెల్ల ముళ్ళే కనబడుతున్నాయి. నా పక్క పంట ఉన్న దాసుడు కదా, నా మీద ముళ్ళులాగా అతనికి విపరీతమైన కోపం ఉన్నది. యేసయ్యా, ఈయన ఎలా ఉన్నాడు అంటే ఈయన ముళ్ళు అని అన్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన దేవుని సన్నిధిలో అతన్ని ప్రేమించి చిన్న ప్రార్థన చేసి చిన్న కానుక అతని చేతిలో పెట్టి, అయ్యా రేపు రా అని చెప్పి ప్రార్థన చేసి వచ్చిన. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? ఈరోజు నువ్వు ఆదరించబడ్డావు. ఆదరించిరా, ప్రతిదీ దేవుడు మన పక్షంగా చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన పక్షంగా ఉండగా విరోధి ఎవడు లేడు. విరోధి ఎవడున్నా మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. నీవు భయపడేది ఇక ఏమీ లేదు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడు. చనిపోయే నరునికి నువ్వెందుకు భయపడుతున్నావు అని దేవుడు మనతో మాట్లాడతాడు. ఎంత గొప్ప ఆదరణకర్త మాటలు, ఆదరించే మాటలు, ఎంత శ్రేష్టమైన మాటలు. ఎవరు మనల్ని ఎలా మాట్లాడతారు బిడ్డలారా? ఎలాంటి ప్రేమతో మనల్ని అలా సంభాషణ చేస్తారు దేవుడు తప్ప మనకు సంభాషణ చేసిన ఉంటారా? ఎవరు సంభాషణ చేసినా నీ జీవితాన్ని గలిబిలి చేసే సంభాషణ అంత. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. రోమా పత్రిక 15వ అధ్యాయం 5-6 వచనం చదువుకుందాం. రోమా పత్రిక. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకు కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈరోజు మనదొక్క మార్గం, మన ఇంట్లో ఒక మార్గం, మనదొక్క మనసు, వాళ్ళదొక్క మనసు, ఇలాంటిది కాదు. ఏదైనా చేస్తున్నామంటే ఒక్కటిగా నిలిచి మాట్లాడుకొని ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఉన్నతంగా, దాన్ని మహిమకరంగా మారుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నిజం. కొంతమంది కుటుంబాల్లో వాళ్ళు ఏది చేసినా వారిద్దరు మాట్లాడుకున్న తర్వాత, దేవుని దగ్గర తీర్మానం చేసిన తర్వాత, దేవుడిచ్చిన ఆజ్ఞను పట్టుకొని చేస్తే వారి ఇల్లు బహుగా దీవించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను అన్నా కదా, ఇద్దరు భార్య భర్తలు ఆ శాస్త్రం నేను ఎందుకు వేస్తున్నానంటే, నువ్వు చెప్తే నేను వింటున్నానే ఆ శాస్త్రం అది. ఆమేన్, హల్లెలూయా. ఆమెది ఏంటంటే అంత రివర్స్. ఈరోజు మీ అమ్మ వాళ్ళు వచ్చారు, ఏమంటుదామంటే పప్పు అంటుదామంటుందట, ఆమె రివర్స్. మా అమ్మ వాళ్ళు వచ్చారు, ఏమంటుదామంటే చికెన్ అంటుదామంటుందట. ఆమె హల్లెలూయా. రివర్స్ కేసు అంతా. అయితే వాళ్ళొక రోజు పొలం చేనుకు పోయి వస్తున్నదట. పెద్ద వాగు పొంగి పొర్లుతా ఉన్నదట. కచ్చలం కట్టుకొని వచ్చి కచ్చలం వాడు వదిలిపెట్టి, ఈయన ఏం చేశాడంటే ఎద్దును పోక పట్టుకొని మంచిగా బయటకు వెళ్తా ఉన్నాడు. మధ్యలోకి వచ్చిన తర్వాత బాగా వస్తున్నదట ప్రవాహం. ఆయన అంటున్నాడట, గట్టిగా పట్టుకో అన్నాడట. ఆయన అంతే, భార్య కదా, బంధుత్వం కలిగి కొన్ని సంవత్సరాలు కాపురం చేసి వారు సంతోషపడిన జీవితం పిల్లల కోసం బ్రతకాలి కదని గట్టిగా పట్టుకో అని అన్నాడట. గంతే. నువ్వు చెప్తే నేనింటనా అని చప్పట్లు కట్టిందాడు తోకిడిసి. కథం. నువ్వు చెప్తే నేనింటనా తోకిడిసి చప్పట్లు పెడితే ఆయన వెనక్కి మరి చూసే వారికి ఇక లేదు, పోతాందట. ఇంటికి వచ్చినాకన్నా మంచిగా నువ్వు చెప్తే నేనేంటన్నాని. ఆ వాగులు అంటే ఎక్కడ కాకుండా పోయింది. ఈయన ఆమె పట్టుకున్న ఎద్దు బయటకు వచ్చింది, ఆమె పోయింది.
ఈరోజు దేవుని బిడ్డలారా, ఏకాగ్రీవం చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారంగా ఏకాగ్రీవం కలిసి ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించిన దాకా అన్నాడు. ఇక్కడ మనం కలిసి మనం ఏకాగ్రీవం గలవారమై ఉండి ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమ పరుచు నిమిత్తము, అంటే ఒక్కటిగా ఉండి దేవుని మహిమ పరిస్తే దేవునికి ఘనత వస్తుంది, నీ కుటుంబం గొప్పదైతే దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చేసుకపో, ఈరోజు నాకు టైం లేదు పో, నువ్వు ఏమంటారు, టైం లేదు పో, నా టైం నాకే ఉంటది పో అంటావు. ఏకగ్రీవమేనా మనది? అమ్మా ఏకగ్రీవమేనా? కాదు. ఆమె హల్లెలూయా. నాకు టైం లేదు, నువ్వు నేను కొంచెమైన కట్టపో, నేను ఎన్ని చేస్తాను, నువ్వు చేయపో అని అంటే ఇది ఏకగ్రీవం కాదు, ఏకాభావం కాదు. దేవుని కొరకు ఒకటై మీరు ప్రార్థన చేయండి, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు చెప్తేనే నింటనా అని తోకిడిచి కొట్టింది కథ. ఈయన కళ్ళు మూల్చి కళ్ళు తెరిచే వరకు లేదు భార్య. అయ్యో అంటే అత్తదా భార్య, అమ్మ అంటే అత్తదా భార్య, ఏడలేదు, ఆమె కనబడకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నది. ఇక ఆమె కాపాడమనేది లేదు, ఇంకేం కాపాడమంటది. 3 సార్లు మునిగిందంటే కథమే. ఇక ఆమె హల్లెలూయా. ములకలపేట బ్రిడ్జి కాడ నేను చూశాను, స్కూల్ పిల్లలందరూ అక్కడ ఉన్నారు ఒడ్డుకు. ఒకసారి లైన్ పట్టుకుని నేను వెళ్ళాం, కొంచెం లోతుగా ఉన్నప్పుడు అటే ఆగిపోయిన, అటే చిక్కుకున్నా నేను. ఇక ఆమె హల్లెలూయా. 10 మంది 15 మంది లైన్ గా ఇట్లా పట్టుకొని జంటగా వస్తా ఉన్నారు, ఒకరు చేయి పట్టుకొని ఒకరు. ఇట్లా నడిస్తే ఏం కాదు. ఒక ఆయనకి ఇట్లా లేపేశారు అట నీళ్ళు, ముసలాయన కథం లేపుడుతోటే ఆయన కాలు బ్యాలను సాగలేదు. ఒక్కడు గుంజితే 15 మంది ఒక్కడేసారి మునిగిపోయారు అక్కడ. ఇట్లా మునిగి ఇట్లా లేచారు, మునిగి లేచారు. 3 సార్లు నేను చూసిన, 3సారికి లేచి ఇక పోతున్నారు చక్కగా ప్లేట్ల లాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటున్నా బిడ్డలారా, ఈరోజు మనము ఏదైనా చేస్తా ఉంటే దేవుడు మార్గంలో నువ్వు చెప్తే నేనేంటనా అని భార్య, నువ్వు చెప్తే నేనేంటన్నా భర్త, నువ్వు చెప్తే నేనేంటున్నా పిల్లలు, ఇది ఉన్నప్పుడు ఏకాగ్రీవము లేదు, ఏకాభావము లేదు, ఏకాగ్రత లేదు, ఐక్యత లేదు. అక్కడ దేవుని మహిమ రాదు. అక్కడ వస్తుందా దేవుని మహిమ? దేవునికి మహిమ వస్తుందా? మహిమను వెలిగించేది ఒకడు, మహిమ పరిచేది ఇంకొకరు అయితే అక్కడ మహిమ ఉంటుందా? ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఇళ్లలో వీళ్ళేమి ఇక్కడ ప్రార్థన చేస్తారు, వాళ్ళేమో అక్కడ చక్కగా సినిమాలన్నా సీరియల్ అన్న పెట్టి వాళ్ళు చక్కగా చూస్తూ ఉంటారు. కొంచెం సౌండ్ తక్కువ చేయ్యా అంటే బాధే. కొంచెం సౌండ్ మరి నార్మల్గా పెట్టుకొని చూస్తాడా? చూడడు, అప్పుడు ఎక్కువ పెడతారు. ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలారా, అలాంటి ఏకాగ్రత, మనసు లేకుండా ఎన్ని రోజులు నీ కుటుంబంలో ఇలాంటి పోరాటాలు చేస్తే నీ కుటుంబం మీద దేవుని మహిమ లేక, ఆశీర్వాదం లేక, అభివృద్ధి లేక, ఆదరణ లేక, ఎన్నిటి విషయంలో బాధపడుతున్నావు చూడు. కానీ ఈరోజు మనం అందరం కూడా ఏకాగ్రీవముగా మార్చబడదము గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనసు కలిసిన వారై ఉండును గాక. ఓర్పునకును ఆదరణకు కర్తయ్యకు దేవుడు మనకు అనుగ్రహించే మహిమను మనం పొందుకొందుము గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సన్నిధానములో కలిసి అనే భావం మనలో లేదు. ఇంకేమన్నాడు చూడండి, ఇంకొక మాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడిన మీదట ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలననైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన
మహిమ స్వరూపియవు తండ్రి తన్ను తెలుసుకున్నది అందు నీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తా ఉన్నాడు. ఎన్ని చెప్తున్నాడు? మీరు ఇలాగ ఉండాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, విజ్ఞాపన చేస్తా ఉన్నానని అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘ బిడ్డలకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనం ఎందుకు దూరంగా ఎడవాసి మన చిత్తము, మన ఆలోచన, మన వైఖరి, మన తలంపు, మన ప్రభావమే నడుస్తుంది. కానీ దేవుని కొరకు అంటకట్టబడి కలిసి దేవుని రాజ్యాన్ని కడితే నీ ఇల్లు దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, నీ పిల్లలు దీవించబడతారు, వారు వృద్ధి పొందుతారు, వారు ఆదరించబడతారు, వారు గొప్పవారు అవుతారు. కారణాన్ని మరిచిపోయి మనమే ఏకాలింగం, ఒక్కరిగానే ఉంటాం మనం, అంతే. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు దేవుని సందర్భంలో నీ కుటుంబంలో నువ్వు ఏక మనస్సు కలిగి కలిసి ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని మహింపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కలిసి ఉంటే అంటాం కదా, ఏంటిది? సుఖం. ఆ సుఖము మన జీవితంలో ఉందా? కలిసి లేకపోతే ఏదో ఒక పోరాటం, ఏదో ఒక బాధ మనకు, అవునా కాదా? ఇలాంటి పరిస్థితులన్నీ మన జీవితంలో నుంచి దూరం అయిపోవును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట, ఎఫెసు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని, ఇదిగో బిడ్డ, మీరు కలిసి ఉన్నారు, మీరు సంతోషపడుతున్నారు, నన్ను సంతోష పెడుతున్నారు, ఇదిగో మీకు ప్రతి ఆశీర్వాదము ఇది మీకే అని దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనం దేవుణ్ణి సంతోష పెట్టే స్థితిలో ఉన్నామా? దేవుడు మన విషయంలో ఎన్ని మార్లు దుఃఖపడుతున్నాడు, ఎన్ని మార్లు మన విషయంలో, మన జీవితాన్ని బట్టి దేవుడు అంగలారుస్తా ఉన్నాడు. అవన్నీ మనం మర్చిపోతాం, అంతే. ఆమేన్, హల్లెలూయా. అమ్మో, నా వల్ల కాదయ్యో అని మనం అన్ని మర్చిపోతా ఉంటాం. నీ వల్ల కాదే నీ ముందు పెడతాడు. ఎందుకో తెలుసా? దేవుడు చేసే కార్యాలే అలాగ ఉంటాయి. ఇది నా వల్ల కాదు అన్నదేనే ముందు పెడతాడు, అంతే. ఈరోజు దేవుడట నీకు ప్రతి ఆశీర్వాదాన్ని నీ చేతికి అందించాలంటే నీ కుటుంబంలో ఏకాగ్రీవము, ఐక్యత కలిగి, ఏక మనస్సు కలిగి మీరు ప్రార్థన చేయండి. నీ ఇల్లు మహిమ చేత నింపబడుతుంది. ప్రతి ఆశీర్వాదం నీ యొద్దకు వస్తుంది. ప్రతి కీడు నుంచి నీ దూరపరచబడతారు, అపహాస్యం నుంచి దూరపరచబడతారు, మేలు చేత నింపబడుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని సన్నిధిలో ప్రార్థనలోకి వెళ్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనది మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూడండి, ఈ రోజు మనము దేవుని బిడ్డలుగా మార్చబడ్డామంటే విశేష, ఏమన్నాడు? కనికరం. విశేష కనికరం. ఈ విశేష కనికరం అంటే ఏంటిదో? ఆమేన్, హల్లెలూయా. మన కనికరం ఎట్లుంటది? పోనీ ఉంటే ఉండని. విశేష కనికరం ఏంటిది? ఆయన ఎలా లేపబడుతున్నాడో మరణించిన తర్వాత మృతులలో నుండి మనము కూడా ఆయన కొరకు లేపబడాలని విశేష కనికరముతో దేవుడు మనల్ని ఏం చేశాడు? మరలా జన్మింపజేశాడు. ఇప్పుడు మరలా మనం బతికున్నాం. బాప్టిజం తీసుకున్న వారందరూ విశేష కనికరము చొప్పున మరలా
బ్రతికి ఉన్నారు. దేవుడికి మహిమ కలుగునగాక. బాప్తీసం తీసుకునే వారు చాలా మంది ఉన్నారు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభం కాకముందే మీకు బాప్తీసాలు ఇప్పించి ప్రభు మార్గంలో స్థిరపరిచి మీరు ఉపవసించి పోరాటం చేస్తూ దేవుని దగ్గర అడుగుతున్న ప్రతిదీ మీ సొంతం కావాలి. ఈ సంవత్సరం దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాగా మన కొరకు దేవుడు విశేష కనికరం చొప్పున దేవుడు మరలా బ్రతికించింది. ఎందుకంటే మొరపెట్టిందల్లా నీకు ఇస్తాడు. దేవుడు అడిగిందల్లా నీకు ఇస్తాడు. నిన్ను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ప్రేమిస్తాడు. ఎంతమందికి భయపడకుండా అతడు నీ పక్షాన నిలబడతాడు, యుద్ధము చేస్తాడు, ధర్మ కార్యాలు చేస్తాడు. అన్ని విధాలుగా తోడుగా ఉండి నీ జీవితాన్ని ఉన్నతంగా హెచ్చించి గొప్పవాడు, గొప్ప చేశాడని చెప్పుకోవటట్టుగా నేను గొప్ప చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కానీ నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. నీ పిల్లల కొరకు మొరపెట్టు, నీ కుటుంబం కొరకు మొరపెట్టు, కావాలని అడుగు. ఎందుకో తెలుసా? తన భార్య కొరకు ఎవరు మొరపెట్టారు? ఇస్సాకేనా? గర్వఫలం లేదని పరిశుద్ధమైన చేతులెత్తి ఇస్సాకు మొరపెట్టాడు, నా భార్యకు మంచి పిల్లలు పుట్టాలి దేవుని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ కుటుంబములో నువ్వు నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబములు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, సంఘము సమాజము కొరకు, దేశ వ్యాప్తంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు, అన్ని విషయాలలో అర్హత పొందిన వారమై మెలకువ కలిగి విధేయత చూపించే వారిగా ప్రేమ కలిగి అనేకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకేమన్నాడు చివరిగా 94వ కీర్తన 19వ వచనం. ఇది చివరి మాట అండి, ఇక చెప్పను. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. అబ్బా, ఎంత ఆదరణ అంటే అంత ఆదరణ. నా అంతరంగము విచారములు హెచ్చగా, ఎంతో ఏం చెప్పమంటావు? నా బాధలు పరిస్థితులన్నీ ఎంతగా విచారణ చేస్తావు. ఆలోచించి 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 నిద్రపట్టని దినాలు ఎన్ని లేవు మీకు? రాత్రి మంచాల వండుకుంటే ఎన్ని విచారణ, ఎన్ని ఆలోచనలు, ఎన్ని బాధలు నీ చుట్టూ ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు, నీ గొప్ప ఆదరణ నేను, గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. ఎంత గొప్ప ఆదరణ! ఎన్ని బాధల్ని చుట్టూ ఉన్నాయో అంత గొప్ప ఆదరణ కర్తని యొద్దకొచ్చి నిన్ను ఆదరించునుగాక, నీకు నెమ్మదినిచ్చునుగాక, నీకు సంతోషం ఇచ్చునుగాక, నీకు నీ జీవితంలో ప్రవాహం వలె ప్రవాహం వలె ఆయన కృప నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా అంతరంగములు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. ఈ రోజు నెమ్మదితో ఉన్నాము. ఆయన గొప్ప ఆదరణ లేకపోతే బిడ్డలారా, ఈరోజు ఎప్పుడు అందరం అవుట్ 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 అయిపోయే వాళ్ళమే. కానీ ఆయన గొప్ప ఆదరణ మనల్ని ఆదరించి ఈరోజు తన జనాంగముగా, బిడ్డలుగా, సొత్తుగా మనల్ని దేవుడు ఆదరించి ఉన్నాడు. ఆ ప్రేమామయునికి మనమేమి చెల్లించలేదు, కానీ విరిగి నలిగిన నీ హృదయముతో ఆయనకు మొరపెట్టు, ఆయన నీ మొరకు చెవియొగ్గినికి ప్రతిఫలం ఇస్తాడు. కొద్ది మాటలు దేవుని దీవించునుగాక. ఆమె అందరు లేచి నిలబడదాం.